ఏది అందుకని చెప్పాడు. నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసింది లెటర్? ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేట్టు మాట్లాడమని తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలి, టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, వేరే విషయం. వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, చిత్రాలు చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఉందా తన రాజకీయాల్లో? మైక్ తీసుకోండి. Sir, Polavaram is having so many deadlines, and now we have fixed a new deadline. How far it is realistic? No. And secondly, how the AP government will meet the cost escalation? నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఓసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది, కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు. మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021కి పూర్తవుతుందని. అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తిచ్చాం ప్రాజెక్ట్ని. కానీ ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్ గురించి? వాళ్ళు ఎవరన్నా ఈ ఏరియాకు వచ్చారా? పోనీ నాలాంటి వాడు రాలేకపోయి అక్కడ ధర్నా చేశాను, జ్ఞాపకం ఉందా? 144 పెడితే అక్కడ కూర్చొని ఆ టౌన్లో కూర్చొని అడ్డం కడితే ఏంటి రహస్యం అంటే రానియకుండా చేసి అక్కడ కూర్చొని కిందన కూర్చొని ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి మళ్ళీ ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాతో మీరు పర్మిషన్ తీసుకోలేదు, మీరు మళ్ళీ ఒకసారి రండి ఇస్తామని మళ్ళీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలోకి ఎలక్షన్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు అందరూ రమ్మంటున్నాం, చూడమంటున్నాం. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది. సొంతంగా దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. రేపటి నుంచి రెగ్యులేట్ చేస్తాం, మనుషులు పెడతాం, రమ్మంటాం, రాష్ట్రం మొత్తం చూడాలి, విట్నెస్ చేయాలి. ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇది.